హలో సుధీర్ వర్మ గారు. హలో నాగరాజ్ గారు, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో బిజినెస్ సంబంధించి కొత్త కొత్త ఐడియాస్ని మీరు చెప్తూ ఉంటారు సార్. ట్రెండింగ్ బిజినెస్ ఐడియాస్ని ఎట్లా పట్టుకోవాలి సార్ అసలు? సార్, జనరల్గా ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అనేసరికి సార్, ఎప్పుడైనా సరే మార్కెట్లో బిజినెస్ చేయడానికి 3 మెయిన్ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ప్రపంచంలో ఎవరు చెప్పినా ఈ 3 మెథడ్సే చెప్తారు. నేను ఐడెంటిఫై చేసిన కూడా ఒక 3 మెథడ్స్. ఏంటి అంటే, ఇవాళ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, మీకు రజనీకాంత్ తెలిసే ఉంటాడు. ఇండియాలో రజనీకాంత్ కంపారిటివ్లీ టాలీవుడ్ హీరోల కన్నా బాలీవుడ్ హీరోల కన్నా ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక సూపర్ చరిష్మా. అంటే ఆ ఓపెనింగ్స్ సినిమా ఎలా ఉంటుందో పక్కన పెట్టండి, ముందు ఆ ఫేస్ చూసి చాలామంది ఆడియన్స్ వస్తారు. అయితే రజనీకాంత్ కలర్ వైజ్గా, స్కిన్ టోన్ వైజ్గా అంత సూపర్ ఏం కాదు, హైట్ వైజ్ అంత సూపర్ ఏం కాదు, బాడీ బిల్డర్ ఏం కాదు, మంచి ఫైటర్ ఏం కాదు, చిరంజీవి కమల్ హాసన్ లాగా మంచి డాన్సర్ కూడా కాదు. బట్ ఈవెన్తో వీళ్ళందరికీ లేని ఒక స్పెషల్ క్వాలిటీ రజనీకాంత్కి ఉంది. థింగ్ ఏంటంటే స్టైల్. ఒక్కొక్క హీరోకి ఒక్కొక్కటి ఉంటుంది. నేను రజనీకాంత్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే, ఇంకేం కాదు. అయితే ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే సార్, మీరు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఏమైనా స్కిల్ ఉందా. పర్ఫెక్ట్గా చెప్పారు. మీకు ఏదైనా స్కిల్ ఉందా? ఆ స్కిల్ని ఎవడైతే ఐడెంటిఫై చేసి వాడి మీద వాడి టైంని, అమౌంట్ని, ఎఫర్ట్స్ని ఇన్వెస్ట్ చేసుకుంటాడో వాడే ఒక సక్సెస్ఫుల్ పర్సన్. అది మీడియా అవనివ్వండి, సినిమా అవనివ్వండి, పాలిటిక్స్ అవనివ్వండి, లేదంటే బిజినెస్ అయినా అవనివ్వండి, ఎందులో అయినా సరే మీకు ఒక స్కిల్ ఉండి తీరాలి. ఎవరైతే వాళ్ళ స్కిల్ని నమ్ముకొని ప్రాపర్గా దాన్ని రీఇన్వెస్ట్ చేసి వేరియస్ ప్లేసెస్లో ఎక్స్పోజ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. అండ్ బిజినెస్కి కూడా ఈ ఫార్ములా బాగా వర్కౌట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్క్ జుకర్బర్గ్ తీసుకోండి, స్టీవ్ జాబ్స్ తీసుకోండి, లేదంటే హెన్రీ ఫోర్డ్ని తీసుకోండి. ఫోర్డ్ ఒకప్పుడు బెంజ్ కంపెనీలో మెకానిక్గా ఒక 10 years 15 years చేసి తర్వాత ఫోర్డ్ మోటార్ స్టార్ట్ చేసుకున్నాడు. హీ హ్యాస్ ఎ స్కిల్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్. స్టీవ్ జాబ్స్ కూడా చాలా మంచి మెషిన్ డిజైనర్, అందుకే ఫస్ట్ మ్యాక్ కంప్యూటర్ని డిజైన్ చేసి మార్కెట్లో సక్సెస్ అయ్యాడు. సో మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మీ స్కిల్ ఏంటో ఐడెంటిఫై చేసుకోండి. మీకు ఏ స్కిల్ ఉంది? ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది సార్. అన్నీ తెలిసినవాడు ఉండడు, ఏమీ రానివాడు కూడా ఉండడు భూమి మీద. ఏదో స్కిల్ ఉంటుంది. స్కిల్ని ఐడెంటిఫై చేసుకుంటే మీరు ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు నన్ను పిలిచి ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తున్నారు? చక్కగా మాట్లాడతానని, ట్రైనింగ్స్ బాగా చేయగలనని, అది నాకున్న స్కిల్. ఆ స్కిల్ని బట్టి మీరు నేనే చెప్తాను అది నేనే చెప్తాను, చాలా మంది తెలియాలి కాబట్టి. సుధీర్ వర్మ గారిది రిటర్న్ స్కిల్స్ చాలా బాగుంటాయి. సుధీర్ వర్మ గారు బిజినెస్ ఐడియా ఇస్తే పర్ఫెక్ట్గా ఇస్తారు. సుధీర్ వర్మ గారు బిజినెస్ అనాలిసిస్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ సుధీర్ వర్మ గారు ఏమీ లేని చోట, అంటే ఏదో ఎడారిలో కూడా బిజినెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ని ఇస్తారు. సో అది చూసిన తర్వాతే సుధీర్ వర్మ గారిని నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. తెలియాలి చాలా. ఫస్ట్ థింగ్ సార్, స్కిల్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు చూడండి, మీ రంగంలో మీరు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారు. యూ హ్యావ్ ఎ స్కిల్, యూ హ్యావ్ వెరీ గుడ్ యాంకరింగ్ స్కిల్స్. అందుకే మీ ఫీల్డ్లో మీరు ఎవర్ గ్రీన్గా ఎదుగుతున్నారు. అలాగే ఏ మనిషికి అయితే స్కిల్ ఉంటుందో వాడు లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఐడెంటిఫై యువర్ స్కిల్, అంతకన్నా ఏం చేయక్కర్లా. రెండోది సార్, మీకు ఏ స్కిల్స్ లేవనుకుందాం. కొంతమందికి స్కిల్స్ ఐడెంటిఫై చేయడం రాదు. దే ఆర్ ఇంటూ మల్టీవర్స్, అలా రెగ్యులర్గా ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ఐడెంటిఫై ఏ ప్రాబ్లం. మీ డే టు డే లైఫ్లో పొద్దున్న లెగ్సిన దగ్గర నుంచి బాత్రూంలో యూజ్ చేసే టిష్యూ పేపర్ నుండి నైట్ మనం పడుకునేటప్పుడు యూజ్ చేసే ఆల్ అవుట్ వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ని, ఎన్నో ఐటమ్స్ సాల్వ్ చేస్తున్నాయి. మనకి బైక్ ట్రాన్స్పోర్టేషన్కి కారో బైకో కావాలి, ఎంటర్టైన్మెంట్కి టీవీయో, నెట్ఫ్లిక్సో, హాట్స్టారో కావాలి, ఇంటర్నెట్ యూజ్ చేసుకోవడానికి వైఫై కావాలి, ఇవాళ యూట్యూబ్ నుంచి జనరేట్ చేసుకోవడానికి మనకు ఒక ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ కావాలి. చూడండి, అన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాయి. ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లమ్, ఇంకా స్టిల్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఉండబట్టే కొత్త స్టార్టప్లు పుట్టుకొస్తూ వస్తున్నాయి, కొత్త బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. సో ఏదో ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసేయండి. మీ లైఫ్లో మీరు రెగ్యులర్గా సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని ఒక దాన్ని ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్ కనిపెట్టండి. దట్ ఈజ్ అనదర్ బిజినెస్ ఐడియా. సో ఐదర్ మీ స్కిల్స్ ద్వారా బిజినెస్ ఐడియాని కనిపెట్టవచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని నుంచి కూడా బిజినెస్ ఐడియాని కనిపెట్టవచ్చు. ఈ రెండు కాకుండా మూడోది ఏంటంటే సార్, ఆల్రెడీ మార్కెట్లో కొన్ని ఉంటాయి, వాటిని కొంచెం ఇంప్రవైజ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఫస్ట్ ఊబర్ వచ్చింది మార్కెట్లోకి. వాళ్ళవాడు ఏం చేశాడు, సేమ్ ఊబర్ని రెప్లికేట్ చేసి ఆటోలు కూడా యాడ్ చేశాడు ట్యాక్సీలోకి, అంతకన్నా ఏం చేయలేదు. తర్వాత ర్యాపిడో ఏం చేసింది, బైక్ ట్యాక్సీ యాడ్ చేసింది. 3 ఒకే లైన్ ఆఫ్ సెగ్మెంట్. కానీ చూడండి, ఇండియాలో అమెజాన్ ఉంది, అయినా ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేశారు. అవును,
ఏంది ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ అనే కాన్సెప్ట్ తోటి ఫ్లిప్కార్ట్ సక్సెస్ అయింది. అప్పటి వరకు అమెజాన్ ఫ్రీ క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సో ఎప్పుడైతే ఫ్లిప్కార్ట్ క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందో, ఇవాళ బేసిక్గా ఇండియాలో అమెజాన్ కన్నా ఫ్లిప్కార్ట్ మార్కెట్ చాలా పెద్దది. సో ఉన్నదాన్ని ఇంప్రవైజ్ చేసినా సరే బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తాయి. ఈ మూడే సార్ ప్రపంచంలో ఎవరు చెప్పినా బిజినెస్ ఐడియాలు వచ్చేది. మీ స్కిల్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి, లేదా మీ డే టు డే లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒకటి ఉంది, దాన్ని ఇంప్రవైజ్ చేసి కొంచెం మార్కెట్లోకి లాంచ్ చేయండి, లేదా దాన్ని యాస్టీస్ కాపీ కొట్టుకోండి, అది కూడా తప్పేం కాదు. కాపీ కొట్టు బిజినెస్ ఐడియాలు కూడా వాళ్ళ మార్కెట్లో చాలా ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏది ఫాలో అయినా అదొక ట్రెండింగ్ బిజినెస్ ఐడియా అవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, మీరు జిమ్కి వెళ్తారు, వర్కౌట్ చేస్తున్నారు, రైట్? చిన్నపిల్లలకి జిమ్ చేసే టైం ఏంటి సార్? జనరల్గా మీ జిమ్లో చిన్నపిల్లలు కనబడరు కదా, లేదు కనిపించరు. ఇవాళ ఎవరైనా ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కిడ్స్కి జిమ్ కనుక స్టార్ట్ చేస్తే 6 years 7 years ఏజ్ నుంచి ఒక 12 years 13 years ఏజ్ పిల్లలకి, కేవలం పిల్లలకి మాత్రమే జిమ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆ బాడీ కండిషన్ తట్టుకుంటుంది సార్. అంటే జిమ్ వాళ్ళకి తగ్గట్టు చేయిస్తారు. జిమ్ అనేసరికి ముందు ఫిట్నెస్ యాక్టివిటీ బాగుంటుంది, యాక్టివిటీ, ఎందుకంటే స్ట్రెంత్ పెరగాలి, కోర్ స్ట్రెంత్ పెరగాలి. కనీసం కార్డియో చేసినా సరిపోతుంది కదా, స్ట్రెంత్ అనేది డెవలప్ అవుతుంది. సో బట్ పేరెంట్స్ ఏం చేస్తారు, సెర్టైన్ ఏజ్ తర్వాత మాత్రం జిమ్కి తీసుకెళ్తారు. ఇప్పుడు పిల్లలకి మాత్రం ఒక జిమ్ సెంటర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఇది మార్కెట్లో ట్రెండింగ్. సో అలా బిజినెస్ ఐడియాలను పుట్టించేది ఎలా అంటే, ఇలా ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఒక సొల్యూషన్ అయినా వెతకాలి. మీకు మంచి స్కిల్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, లేదా ఆల్రెడీ మార్కెట్లో ఉన్న కాన్సెప్ట్ని కొంచెం ఇంప్రవైజ్ చేసుకున్న బిజినెస్ ఐడియాలు పుట్టుకొస్తాయి. ఇంతకన్నా గొప్పతనం ఏమీ లేదు సార్, చాలా సింపుల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అనాలిసిస్, వేరియస్ పీపుల్తో మీట్ అవుతుండడం, ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్తో తిరుగుతుండడం, బిజినెస్ రిలేటెడ్ ఆర్టికల్స్ రాస్తూ ఉండడం, చదువుతూ ఉండడం, వీటి వల్ల మీ బిజినెస్ స్కిల్స్ పెరుగుతాయి. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళతో ర్యాపో పెరుగుతున్నప్పుడు ఆ విషయాలు ఆ టెక్నికాలిటీస్ తెలుసుకున్నప్పుడే మీరు మంచి డైరెక్టర్ అవ్వగలరు. అవును, యాజ్ బిజినెస్లో కూడా అంతే. మీరు ఎక్కువ బిజినెస్ గురించి తెలుసుకుంటున్న కొద్దీ, కొత్త కొత్త లాజిక్స్ మెథడ్స్, సేల్స్ మెథడ్స్ తెలుసుకుంటున్న కొద్దీ మీ బిజినెస్ని ఎలా ఇంప్రవైజ్ చేసుకోవాలో తెలుస్తుంది. సో 100% ఇవాళ క్రియేటివిటీ అనేది ఏ ఫీల్డ్కైనా ఇంపార్టెంటే సార్. సో ఎక్కడైతే మీకు క్రియేటివిటీ ఉంటుంది, చిన్న స్పార్క్ ఉంటుంది, అది చాలు మిమ్మల్ని లైఫ్లో సక్సెస్ చేయడానికి. అవును. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతున్నారండి. ఇవాళ బిజినెస్ మెంటర్ కానివ్వండి, లేదంటే గైడ్ కానివ్వండి, కోచ్ కానివ్వండి, అవసరం పెరిగింది. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడంతో ఏమవుతుందంటే బిజినెస్ మీద అనాలిసిస్ కానివ్వండి, కొత్త ఐడియా క్రియేషన్ కానివ్వండి, ఇంకెక్కువగా పెరుగుతూ ఉంది. మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే ఇవాళ సేల్స్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఒక ప్రోడక్ట్ బయటికి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్తే బెటర్గా ఉంటుంది, ఎటువంటి రిఫరెన్స్ తోటి వెళ్తే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఆలోచన చాలా అవసరం బయటికి వెళ్ళాలి అనుకున్నా కూడా. అవును సార్. ఎందుకు అని అంటే, ఒక బిజినెస్ 5x 10xలోకి వెళ్ళాలి అని అంటే మీలాంటి వాళ్ళ సపోర్ట్తోనే ఎక్కువగా చేసుకుంటూ వెళ్తారు. ఆల్మోస్ట్ మీరు 60+ కంపెనీస్ని అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకెళ్తున్నారు అని అంటే అదేం ఊరికే రాలేదు కదా సార్. ఫీడ్బ్యాక్ కూడా మీ వీడియోస్కి చాలా చాలా బాగా ఇస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే విధంగా ఉంటాయంటారు? జనరల్గా ఏ క్లయింట్నైనా మనం డీల్ చేయడానికి 2 methods ఉంటాయి సార్. ఒకటి one-on-one ఇంటరాక్షన్స్, రెండోది వర్క్షాప్స్. one-on-one ఇంటరాక్షన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి సార్, మీరు ముద్రా లోన్ గురించో లేదా ఒక బిజినెస్ ఐడియా గురించో అడిగారు. మనం యాజ్ పర్ మన టైం లిమిటేషన్స్ ప్రకారం 5 to 10 minutes ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. బట్ ఇన్ డెప్త్ మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 to 3 hours టైం పడుతుంది సార్. ఎందుకంటే మీ దగ్గర నుంచి అసలు ఇన్పుట్స్ తీసుకోవాలి. మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎందులో హైపర్ ఉన్నారు, ఎందులో లో ఉంటారు, మీ మెథడ్స్ ఎలా ఉంటాయి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా మీరు పెట్టబోయే బిజినెస్కి మీ లొకేషన్లో ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, ఇలా ప్రతి విషయానికి క్షుణ్ణంగా తెలుసుకోవాలి సార్. తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక బిజినెస్ని మనం ప్రాపర్గా ఐడియాని గైడ్ చేసి మెంటర్ చేయడం జరుగుతుంది. దీనికి 2 to 3 hours టైం పడుతుంది. దీన్ని మనం 1-to-1 ఇంటరాక్షన్ అంటాం. సో ఎవరైనా వాళ్ళ బిజినెస్ తాలూకు ఐడియా కావాలనుకున్నా, లేదా బిజినెస్ మొదలు పెట్టడానికి ఏమైనా సపోర్ట్ కావాలి అనుకుంటే సరే 1-on-1 ఇంటరాక్షన్స్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ 2 రకాలుగా జరుగుతుంది. either you can come to office or you can take it on Zoom or Skype also. వెరీ గుడ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సుధీర్ వర్మ గారిది బిజినెస్ ఐడియాకి సంబంధించింది కానివ్వండి, బుక్స్ కానివ్వండి, అంటే బిజినెస్ ఐడియా బుక్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎప్పటికప్పుడు వర్క్షాప్స్ అయితే ఎవ్రీ మంత్ 2 times కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ క్లాసెస్ కూడా ఉంటాయి అండ్ one-on-one సెషన్స్ ఉంటాయి. మీకు కనుక మీ బిజినెస్కి సంబంధించి ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, టెక్నాలజీని ఎలా అడాప్ట్ చేయాలి, అండ్ ఈ టైంలో లోన్ తీసుకొని
అంటే బయట వాళ్ళ దగ్గర కాకుండా లోన్ తీసుకొని వెళ్తే ఎలా ఉంటుంది, అటువంటి నాలెడ్జ్ సో ఖచ్చితంగా మీరు తెలుసుకొని మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, 5x 10xలోకి మీ బిజినెస్ని చూడాలనుకునేటువంటి వాళ్ళు సుధీర్ వర్మ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా కూడా ఖచ్చితంగా నేను వీటికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.